హాయ్, హలో, నమస్తే. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మనం చాలామంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో హార్ట్ ప్రాబ్లమ్స్లో ఎప్పుడు సఫర్ అవుతారో తెలీదు. సో మనం చిన్న ప్రాణాయామ్స్, ఈజీ ప్రాణాయామ్స్ మనం హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గించి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేసే చిన్న ఒక ఈజీ ప్రాణాయామ్స్ మనం ఈరోజు చేద్దాం. ఇవి మార్నింగ్ లేవగానే అప్పుడప్పుడు మీరు చేసుకుంటూ ఉండండి. హార్ట్ ఎప్పటికప్పుడు ఆరోగ్యవంతంగా తయారవుతుంది. సో యూ కెన్ స్టే అవే ఫ్రమ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్. ఈరోజు గుండె జబ్బు కానీ గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ రాకుండా నివారించే కొన్ని అద్భుతమైన ప్రాణాయామ్స్ ఈరోజు నేను మీకు చెప్తాను. సో వాటిని ఫాలో అవ్వండి. కొంచెం సేపు ఒక 5 to 10 minutes చేయండి. తప్పకుండా మీ గుండె చాలా ఆరోగ్యవంతంగా పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మంచి సుఖాసనాలు కూర్చొని ఏదైనా ప్రాణాయామం చేసే ముందు ఐస్ క్లోజ్ చేసి కొద్దిసేపు శ్వాస మీద ధ్యాసను కేంద్రీకరించండి. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీ గుండెను ఒక్కసారి గుండె మీద ఫోకస్ చేసి గుండె చప్పుడును ఒకసారి వినండి. కొంచెం సేపు మీ గుండెను ఒక్కసారి పరిశీలించుకోండి. పరిశీలించుకున్న తర్వాత ఇప్పుడు వాయుబన్ అంటే శ్వాసను బంధించే ఒక ప్రాణాయామం మనం చేద్దాం. శ్వాసను బంధించే ప్రాణాయామం వెరీ సింపుల్. ఏంటంటే మనం శ్వాసను తీసుకొని శ్వాసని నాజల్స్ మౌత్ బంధించి వీలైనంత ఎక్కువసేపు స్టే చేయాలి. వాయుబన్ అంటే మనం ఆక్సిజన్ని తీసుకొని బంధించాలి. ఆ బంధించినప్పుడు ఐస్ క్లోజ్ చేసి గుండె మీద ఫోకస్ చేయాలి. మనం ఇప్పుడు చూపిస్తాను చూడండి. వదిలేటప్పుడు ఇలా ఫోర్స్గా వదలాలి. అప్పుడు లోపల ఉన్న గుండె దగ్గర బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక 10 seconds చేసాం, మళ్ళీ 20 seconds పెంచుతాం. ఇప్పుడు అగైన్ ఇన్హేల్ తీసుకోండి.